ఎక్కినేసి గ్యాస్ ఎక్కిస్తున్నాము, నైట్రోజన్ గ్యాస్ ఎక్కిస్తున్నాము. సర్వీస్ కూడా అయిపోయింది నీట్గా. ఇప్పుడు ఎక్కిస్తున్నాం, మనం టెస్టింగ్ చేస్తాం. చూడండి సార్, లీకేజ్ వస్తున్నాయి మొత్తము. నేను ఎగినేసి పెద్ద లీకేజ్ ఉంది. అదే చూడండి సార్, వెల్డింగ్ కొట్టేసినాము. మళ్ళీ వెల్డింగ్ కొట్టేసి ఇక్కడ ప్రెషర్ వేసినాము. 350 వేసిన ప్రెషరు. సర్వీస్ అంటే ముందే అయిపోయింది. ఇది మొత్తం నీట్గా ఇక్కడ వెల్డింగ్ కూడా చేసేసిన. మళ్ళీ వాటర్లో డబ్ చేస్తాయి. ఇది చూడండి సార్, మళ్ళీ వాటర్లో డబ్ చేసినాను. ఇప్పుడు ఏం రావట్లేదు బబుల్స్. 10 నిమిషాలు పెడితే అర్థమవుతుంది. ఇది ఎయిర్ బబుల్. అది ఫస్ట్ పెడితే అట్లా వస్తుంది, దీని తర్వాత రాదు. ఎందుకంటే వస్తే రెగ్యులర్గా రావాలి కదా లీకేజ్. వాటర్లో పెడితే దాంట్లో ప్రెషర్ ఉంది, నైట్రోజన్ గ్యాస్. చూడండి, ఇప్పుడు రావట్లేదు ఏమో. అన్నీ ఓకే అయిపోయింది. చూడి లీక్ ఓకే సార్, నీట్గా సర్వీస్ కూడా అయిపోయింది మీ. ఓకే చూడండి సార్, అవుట్డోర్లో కూడా సర్వీస్ చేసేస్తున్నాము. నీట్గా సర్వీస్ అయింది. అదే నీట్గా బ్యాక్ సైడ్ మొత్తం సర్వీస్ చేసేస్తున్నాను. సర్వీస్ అయింది. మళ్ళీ అవుట్డోర్లో కూడా టెస్టింగ్ చేస్తున్నాము. నైట్రోజన్ గ్యాస్ వేసి దీంట్లో ఇక్కడ నుంచి నైట్రోజన్ గ్యాస్ వేసి ఎక్కిస్తున్నాం. ఇక్కడ స్లోగా ఎక్కిస్తున్నాము. ఎక్కినాక దాంట్లో ఏమైనా లీక్ ఉందని ఇది ఓపెన్ చేసి చూస్తాను ఇప్పుడు.